సేవ చేస్తే మన భాగ్యం పెరుగుతుంది. భాగ్యం ఉంటే అప్పుడు ధ్యానం చేయవచ్చు. ధ్యానం చేసేదానికి కూడా కొంచెం భాగ్యం కావాలి కదా. సేవ చేయప్పుడు మన రజోగుణము తగ్గుతుంది, సత్వగుణం వృద్ధి అవుతుంది. సత్వగుణం వృద్ధి అవుతే ధ్యానం బాగా జరుగుతుంది. మన కర్తవ్యం ఏమో అది చేయాలి. అది చేసుకొని చేతులు కొంచెం సేవ కూడా చేయాలి. సేవ చేసేటప్పుడు మన ఆత్మకు, మన అంతరాత్మకు, మన మనస్సుకు సంతోషం దొరుకుతుంది. జీవనం సార్థకమని కనిపిస్తుంది. దానికి సేవ కూడా చేయాలి, మా కర్తవ్యం పని కూడా చేయాలి. మా కర్తవ్యమని వదిలేసి సేవ చేస్తాము అంటే అది సరికాదు. మనసులో అవుతుందా? రెండు చేతులు పెట్టుకొని జీవనము ముందుకు జరగాలి. శిష్యులు వచ్చినారు, వాళ్ళు వచ్చి ఆట బాగా క్లీనింగ్ చేసినారు. ఇక్కడ సత్సంగం సంస్థ తరపున అన్ని గుళ్ళును మొత్తం అమ్మవారి, ఆంజనేయ స్వామి శివాలయము, ఆ నుంచి బిల్వ చెట్టు వృక్షము, ప్రతి ఒక్క సేవా కార్యక్రమం మాకు బాగా వచ్చి సహాయం చేసినందుకు వాళ్ళందరికీ, గురుదేవులకు, వాళ్లకు, ఉషారాన్ని వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.